ఇక ఎల్బీ నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. సోమవారంలోగా ఫ్లైఓవర్ను ప్రారంభించాలని జీహెచ్ఎంసీ మేయర్కు కమిషనర్కు డెడ్ లైన్ పెట్టారు. ఫ్లైఓవర్ ప్రారంభించకపోతే నేడు స్థానికులతో కలిసి ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. దీంతో ఫ్లైఓవర్కు ఇరువైపులా భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ నేతలని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోనికి తీసుకుని స్టేషన్కి తరలించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎల్బీ నగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ టు హైదరాబాద్ రోడ్లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. సోమవారంలోగా ఫ్లైఓవర్ను ప్రారంభించాల్సిందిగా జీహెచ్ఎంసీ మేయర్కు కమిషనర్కు డెడ్ లైన్ పెట్టారు. ఫ్లైఓవర్ ప్రారంభించకపోతే నేడు స్థానికులతో కలిసి ఫ్లైఓవర్ను ప్రారంభిస్తామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. దీంతో ఫ్లైఓవర్కు ఇరువైపులా భారీగా పోలీసులు మోహరించారు. ర్యాలీగా వచ్చిన కాంగ్రెస్ నేతలని పోలీసులు అడ్డుకొని అదుపు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఫ్లైఓవర్ స్టార్ట్ కాకపోవడంతో ఇప్పుడు మనం చూస్తున్నాం ఎల్బీ నగర్లో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మేము ఎల్బీ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి విజయవాడ టు హైదరాబాద్ రోడ్ ఏదైతే ఉందో నూతనంగా నిర్మించినటువంటి దీన్ని ప్రారంభానికి ఇంతవరకు నోచుకోలేని కారణంగా ఫ్లైఓవర్ ను ఈ రోజు స్థానికులతో ప్రారంభిస్తామని ఎవరైతే జీహెచ్ఎంసీ మేయర్ కమిషనర్ ఎవరైతే చెప్పారో ఆ డెడ్ లైన్ కి ఇంతవరకు కూడా చేరుకోలేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అందరూ కూడా అక్కడ బైఠాయించారు. ఫ్లైఓవర్ కు రెండు వైపులా భారీగా పోలీసులు బలగాలతో మోహరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలను అదుపులు చేసేందుకు పోలీసులు భారీ ఎత్తున ఫ్లైఓవర్ ఏదైతే నేషనల్ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో విజయవాడ టు హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ మొత్తము కూడా పోలీసులు గుమ్మిగూడారు. కాంగ్రెస్ నేతలు అక్కడ భారీ ఎత్తున ఏదైతే జీహెచ్ఎంసీ మేయర్ కమిషనర్ కూడా ఇద్దరు కూడా వెంటనే దీనికి స్పందించాలన్న కోణంలోనే బైఠాయించుకుంటున్నారు. జమీమా. ఓకే, థ్యాంక్ యూ ఉషా. మేము చాలా క్లియర్ గా చెప్పినాం. 2.5 నెలలు అవుతుంది ఫ్లైఓవర్స్ అయిపోయి. ఓపెన్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, అది ఓపెన్ చేయమంటే ఇంత పోలీస్ బందోబస్తు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిరు. మేము ఎవరి కోసం ఓపెన్ చేస్తున్నాం? మేము ఒక్కరిమే పోతాం ఆ ఫ్లైఓవర్ పైన? ప్రజల కోసం కదా ఓపెన్ చేసేది. ప్రజల డబ్బులు పెడతలేరు దాంట్లో. సుధీర్ రెడ్డి గారు ఈరోజు ఇంత బందోబస్తు పెట్టి మా అందరిని అరెస్ట్ చేయించిన పండుగ పూట. ఇదంత ఈజీగా ఏముండదు మీకు. పండుగ రోజు పిల్లల్ని అరెస్ట్ చేసిర్రు. ఈ పిల్లలు గుర్తు పెట్టుకుంటారు. మీ ఆలోచన విధానం అర్థమైంది అందరికీ. బారికేడ్ల తెలంగాణతో తెలంగాణ అవుతుందో బంగారు తెలంగాణ మీరు ఏదైతే అంటున్నారో బారికేడ్ల తెలంగాణగా మార్చేసిరు దీన్ని. ఎక్కడ ఓ బారికేడ్లే. ఇక్కడ ఫ్లైఓవర్ కి బారికేడ్లు, అక్కడ ప్రగతి భవన్ కి బారికేడ్. హైదరాబాద్